ఈరోజు ఒక 10-15 మినిట్స్లో చక్కటి ప్రోటీన్ స్నాక్ చేసుకుందాం. దానికి కావాల్సినవి మీకు చూపిస్తున్న విధంగా శనగలు ముందుగానే నానబెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్, క్యాప్సికమ్ కట్ చేసుకొని దాంట్లో ఉన్న సీడ్స్ అన్ని తీసేసి వాటిని మీడియం సైజులో కట్ చేసుకొని 3 పిడికలంత శనగలు తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది. అందులో మనము ఎలాంటి వాటర్ కూడా వేయకుండా గ్రైండ్ చేసుకుని దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అందులో 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. చిన్నపిల్లలకైనా ఏ ఏజ్ వారికైనా శనగలు చాలా మంచి. మీ దగ్గర వైట్ ఉన్న, బ్రౌన్ ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ శనగలు దొరుకుతాయి మనకు. సో పొట్టు శనగలైనా నానబెట్టి ఇలా గ్రైండ్ చేసుకొని 2 స్పూన్ల శనగపిండిని వేసుకొని దీనిపైన గ్రేట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి. మన టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి. అంతేకాదు కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. మిరియాలు రోట్లో దంచుకొని వేస్తున్నాను, లేదా మీరు మిరియాల పౌడర్ బయట దొరుకుతుంది కదా, అది వేసుకున్నా పర్వాలేదు. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కొత్తిమీర, మిరియాలు ఇవి 2 వేసేసుకోవాలి. ఫస్ట్ టైం చేసినప్పుడు మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుండొచ్చు. అలా 2-3 సార్లు చేస్తే చాలా బాగుంటుందండి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఒక ప్లేట్లో పెరుగు వేసుకొని పెట్టుకున్నాను నేను పక్కన. దాని గురించి నేను చెప్తాను. మొదటగా దీన్ని చక్కగా కలిపేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని, మిరియాలు వేసుకొని, క్యారెట్ వేసుకొని అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్లు నెమ్మదిగా మంచిగా కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. ఇవన్నీ చాలా హెల్తీ మనకు. సో దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. కొంచెం ఆయిల్లోనే నేను చేస్తున్నాను. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. కొద్దిగా గరం మసాలా ఇంట్లో దంచిన వేసినా పర్వాలేదు, లేదా మీకు చికెన్ మసాలా ఉంటుంది కదా, మనం చికెన్కి వాడుకునే చికెన్ మసాలా అదైనా వేసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. క్యారెట్ మంచిది, శనగలు మంచివి. సో దీంట్లో మనం మరీ ముఖ్యంగా ఆయిల్ ఎక్కువ యూజ్ చేయట్లేదు. సో చాలా హెల్తీగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. యాక్చువల్గా 1 స్పూన్ ఆయిల్ మార్నింగ్, 1 స్పూన్ ఆయిల్ ఆఫ్టర్నూన్, నైట్ మనం యూజ్ చేయాలి. కానీ మనం చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నాము. దీంట్లో ఒక డే అయినా మనం దీనివల్ల ఆయిల్ తక్కువ చేసుకుంటూ టేస్ట్ ఫుడ్ తింటున్నాము. దీన్ని నేనైతే రౌండ్స్ చేశాను. మీరు మీ నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇలా రౌండ్ బాల్స్ చేసుకున్న తర్వాత నువ్వులు చాలా మంచివండి. మెయిన్లీ పాల కంటే ఎక్కువ కాల్షియం ఉన్నది అంటే నువ్వులు. ఏ ఏజ్ వాళ్ళైనా ఇష్టంగా హనీలో వేసుకునైనా తినేయచ్చు, బెల్లంలో వేసుకునైనా తినేయచ్చు. నువ్వుల పట్టి అయినా చాలా మంచిది. దీనికి నేను కోటింగ్ కోసము నువ్వులనే యూజ్ చేశాను. ఇవి అసలు ఏ మాత్రం టేస్ట్ లేదు అనడానికి లేనే లేదు. తప్పకుండా దీన్ని మీరు ఇంట్లో ట్రై చేస్తే మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు ఇష్టంగా తింటారు, తప్పకుండా తింటారండి. మీరు చూస్తారు కదా వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారో. సో తప్పకుండా ట్రై చేయండి, వారికి తినిపించండి. బయట ఫుడ్స్ తినిపించే కంటే, టీ బిస్కెట్స్ కంటే, బ్రెడ్ కంటే కూడా ఇది మన ఇంట్లో వితౌట్ ఆయిల్తో చేస్తున్నాం కాబట్టి ఇది చాలా మంచిది. అంతేకాకుండా ఇప్పుడు నేను ఈ ప్లేట్లో కొన్ని నువ్వులు వేసుకుంటున్నాను. వారికి పిల్లలకు అట్రాక్టివ్గా కనిపించాలంటే మీరు కొంచెం హార్ట్ షేప్ కానీ ఏమైనా షేప్స్ మోల్డ్స్ ఉన్నట్లయితే
వాటిని యూజ్ చేయండి. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వాటిని మనం మోల్డ్ చేసుకోవచ్చు. అయితే గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ వాటరీ అయితే మీకు ఇబ్బంది అవుతుంది. వాటర్ కొంచెం మొత్తం తీసేసి అప్పుడు శనగల్ని గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే ఆనియన్స్లో వాటర్ ఉంటుంది, మనం శనగలు నానబెట్టాం కాబట్టి అందులో కూడా వాటర్ ఉంటుంది. సో కొంచెం ముద్ద కావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కొంచెం వాటర్ లేకుండా వాటిని కొంచెం డ్రైగా చేసి వేసుకుంటే మీకు ముద్ద ఈజీగా వస్తుంది. చూస్తున్నారు కదా, నేను నువ్వుల్లో మంచిగా అద్దాను. అద్దిన తర్వాత దీన్ని మనము లైట్ ఆయిల్ కడాయిలో వేసేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీన్ని చూస్తుండండి మీరు ఎండింగ్ వరకు ఎలా నేను ఫ్రై చేశాను అనేది. ఎండింగ్ వరకు చూసారంటే మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. అది విరిగిపోతుందేమో అని అనుకోకండి. నువ్వులు అనేటివి దాన్ని టైట్గా చేసేస్తాయి, విడిపోవడానికి ఛాన్స్ లేదు. ఈజీగా మన చేతితో ఇలా మెల్లిగా ఒత్తేసుకొని ఆ నువ్వుల దాంట్లో అద్దినట్లయితే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఒక చిన్న కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేసుకొని సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసేసుకొని అవి చక్కగా కాగిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆర్పేసి మనం ఇందాక చేసి పెట్టుకున్న ఈ పెరుగు ఉందండి, దీనికి ఏం లేదు, పెరుగు తీసుకొని ఇందులో కలర్కి బదులుగా మనం కొద్దిగా బీట్రూట్ని గ్రేట్ చేసేసుకోవాలి. దాన్ని ఇలా కలిపేస్తే పెరుగు చక్కటి కలర్లోకి వచ్చేస్తుంది. దాంట్లో ఈ పచ్చిమిర్చి గ్రీన్ కలర్, వైట్ కలర్ ఆనియన్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. దీంట్లో మనం చేసి పెట్టుకున్న ఈ చిప్పు ఇలా కట్ చేస్తూ నంచుకొని తింటే చాలా టేస్టీ ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ టేస్టీ ఫుడ్ మీ ముందు ఉంచాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వంట తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇది ఆల్రెడీ మీరు చేసినట్లయితే మీకు తెలిసినట్లయితే కింద ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. పెరుగుని ఎలా చేశానో కొంచెం ముందుకు వెళ్తే మీకు వీడియో కనిపిస్తుంది, చూసి అలాగే ట్రై చేయండి. థ్యాంక్ యూ.